హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలి, అది కూడా నార్మల్ రైస్తో ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద కుక్కర్ పెట్టి కుక్కర్ కొంచెం వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను. గీ అయితే ఆప్షనల్. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసాను. చెక్క, పట్ట, ఇలాచి, లవంగం అండ్ షాజీరా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అవి కొంచెం వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్ కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. బిర్యానీకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ 5 పచ్చిమిర్చీస్ కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టొమాటోస్ అన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యి ఆయిల్ అంతా బయట రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. కర్డ్ వేసాక అంతా మంచిగా మిక్స్ చేయాలి. సో తర్వాత ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు మనం ఇందులో మటన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను అనమాట. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఒకవేళ సరిపోకపోతే రైస్ యాడ్ చేసేటప్పుడు టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ మనం వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మటన్, ఈ మసాలా అంతా ఒక 5 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేశాక ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందే వాటర్ యాడ్ చేస్తే ఆ మసాలా అంతా కూడా ఆ పీసెస్కి మంచిగా పట్టదనమాట. సో ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించాక ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను. అలానే హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నా. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసి 5 విజిల్స్ అయితే పెట్టేశాను అనమాట. ఆఫ్టర్ 5 విజిల్స్ స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా వెళ్ళాక ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ నేను సోక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేశాను. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనమాట. సో 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఆల్రెడీ ఫస్ట్ ఒక గ్లాస్ వేసాను కాబట్టి ఇప్పుడు 3 గ్లాసెస్ యాడ్ చేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ అయితే పెట్టాను అనమాట. రైస్ యాడ్ చేశాక హై ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టాలి మనం. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట. సో టేస్టీ మటన్ బిర్యానీ నార్మల్ రైస్తో ప్రెషర్ కుక్కర్లో ఇలా సింపుల్గా చేసుకొని వడ్డించుకొని తినేయచ్చు అనమాట. ఒకవేళ మీరు బిర్యానీ రైస్తో చేసుకోవాలి, లైక్ బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకోవాలి అన్నా కూడా సేమ్ ప్రాసెసే. బట్ రైస్ అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే నీట్గా రైస్ వాష్ చేసుకొని మనం సేమ్ ప్రాసెసే అనమాట తర్వాత అంతా కూడాను. సో మీ ఇంట్లో ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో గైస్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ is Pushta Bhopal.